శాశ్వతం, అజరామరం. అందరికీ సావిత్రి గారు, నాకు మాత్రం అమ్మ. అమ్మ పుట్టి 100 సంవత్సరాలు నేను చెప్తే ఇంకో 100 సంవత్సరాల చరిత్రలో అమ్మ గొప్ప వ్యక్తిగా నిలిచిపోతుందని చెప్పాలనిపించింది. అమ్మ కనిపిస్తే వెండితెర వెలిగిపోయేది. ఒక చూపు, ఒక నవ్వు, ఒక కన్నీరు, ఇవి చాలు. అమ్మ ఎప్పుడు నటించలేదు, ప్రతి పాత్రలోనూ జీవించారు అని చెప్పడానికి. మాయాబజార్లో శశిరేఖ, విషమలో మేరీ, దేవదాసులో పార్వతి, ఇలా ఒకటిలో నేటి అమ్మ పోషించిన ప్రతి పాత్రలోనూ మనం ఇంకెవ్వరినీ ఊహించలేదు. ప్రతి పాత్రకి అమ్మ ప్రాణం పోసింది. అందుకే సావిత్రి గారు అనే పేరు ప్రతి హృదయంలోనూ శాశ్వతం. ఊహ కూడా తెలియని రోజుల్లో నాకు దక్కిన అదృష్టం వెలుగు నీడల్లో అమ్మ భుజాన్ని నేను కనిపించడం. ఒక నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలుగా, అందరికీ సహాయం చేసిన దేవతగా కలకాలం చెరగని తరగని పేరు అమ్మ సొంతం. సెట్స్ నాన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు, అలాగే సావిత్రి గారి ఇంటికి వచ్చినప్పుడు, I have so many beautiful memories with her. ఆవిడ జ్ఞాపకం నాకు ఒక అదృష్టం. ఆవిడ తెలుగు తెరపైన అద్భుతం. సావిత్రి గారు కలకాలం శాశ్వతం, అజరామరం. శ్రీమతి శివపార్వతి గారిని వ్యక్తి